మిట్టూరు ప్రాంతంలో ఉన్న ఎన్పి గౌతమ్ కిరణ్ అలియాస్ జేబీటీ కిరణ్, జేబీటీ ట్రావెల్స్ ఓనర్ వాళ్ళ ఇంటిలో 24/5/2026 తేదీ కుటుంబ సభ్యులంతా ఇంటి నుండి హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. ఆ ఇంటిలో లేని సమయంలో ఈ ఇంటిలోకి దొంగలు చొరబడి నేరం చేయడం జరిగింది. దాని మీద 25/5/2026 తేదీ ఫిర్యాదు ఇచ్చిన కంప్లైంట్ మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 61గా HB/డే నైట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత గౌరవనీయులు తుషార్ దూడి ఐపీఎస్, చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ దూడి ఐపీఎస్ వారి పర్యవేక్షణలో టౌన్లో నేరాలు అరికట్టాలని చెప్పి జరిగిన వెంటనే డిటెక్ట్ చేయాలని ప్రత్యేక సూచన చేయడం జరిగింది. దాని మీద చిత్తూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ 1 టౌన్ డి నెట్టికంటయ్య, మరి ఎస్ఐ 1 టౌన్ శివశంకర, తర్వాత క్రైమ్ టీం ఏఎస్ఐ దేవరాజుల రెడ్డి, వారి ఆధ్వర్యంలో వేణు, రవి వీళ్ళందరూ క్రైమ్ టీం ఫామ్ చేసి 4-5 టీమ్స్గా ఫామ్ చేసి డిఫరెంట్ దీంట్లో సీన్ ఆఫ్ అఫెన్స్ ఎగ్జామ్ చేసి క్లూస్ టీము విజిట్ చేసి దాంట్లో ఉన్న సాక్ష్యాలు కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కంటిన్యూగా టీమ్స్ వర్కౌట్ చేసి ముద్దాయిలు ఐడెంటిఫై చేయడం జరిగింది. ముద్దాయిలు తమిళనాడు రాష్ట్రంలో చెందిన పెరుమాల్ కృష్ణ, వారి కొడుకు కృష్ణ సంతోష్ అని ఇద్దరిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వారు ప్రస్తుతం తిరుపతి పట్టణంలో కొర్లగుంట కొత్తూరు దగ్గర ఉంటున్నారని తెలిసింది. దాని మీద వారి మీద నిఘా పెట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత నిఘా పెట్టడం జరిగింది. ఆ నిఘాలో క్రమంలో ఈరోజు చిత్తూరు పట్టణంలో ఇక్కడ ప్లేసు కట్టమంచి వద్ద సిఐ 2 టౌన్కు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు మధ్యాహ్నం 3 గంటలకి సిఐ 2 టౌన్ అండ్ వారి సిబ్బంది ఈ ఇద్దరిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వాలంటరీగా కన్ఫెస్ చేయడం జరిగింది. ఇందులో తీసుకెళ్లిన బంగారు యాక్చువల్గా ఇంటిలో 200 గ్రాములు 3.5 కేజీల వెండి ఎత్తుకెళ్లడం జరిగింది. అందులో ఈ కన్ఫెషన్లో ప్రకారము 186 గ్రామ్స్ కలిగిన ఆర్నమెంట్స్ అన్నీ, ఇక్కడ మీ ముందు ఉంచిన ఆర్నమెంట్స్ అన్నీ, తర్వాత వెండి సామాన్లు 3.75 కేజీలు, అంటే 3.5 చెప్పారు వాళ్ళు సుమారని, 3.75 కేజీలు ఉన్నాయి ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. ఆల్ ఆర్నమెంట్స్ అన్నీ, ఇది వెండి అన్నీ ఇంటాక్ట్గా అతని వద్ద నుండి సిఐ గారి ఆధ్వర్యంలో రికవర్ చేయడం జరిగింది. ఇది ప్రత్యేకంగా ఇతను కర్ణాటక రాష్ట్రంలో 17 కేసులు ఉన్నాయి ఇతని మీద. అట్లాగే తిరుపతిలో 3 కేసులు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలో మహాలక్ష్మి లేఅవుట్ పోలీస్ స్టేషన్లో 5 కేసులు, కొంగర పోలీస్ స్టేషన్లో 10 కేసులు, తర్వాత బనశంకరి పోలీస్ స్టేషన్ బెంగళూరులో 1 కేసు, అట్కో పోలీస్ స్టేషన్లో 1 కేసు, తిరుపతికి సంబంధించిన అలిపిరిలో, ఈస్ట్లో, సిసిఎస్లో 1 కేసు, అవి మొత్తం 20 కేసులు. మన చిత్తూరు 1 టౌన్లో నమోదైన కేసుతో అతని మీద టోటల్గా 21 కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరు నేరస్తులు ఏంటంటే ఎక్కడ లాక్డ్ హౌసెస్ ఉంటే ఆ హౌస్ను సెలెక్ట్ చేసుకొని రెక్కీ చేసుకొని ఆ హౌసుల్లోనే నేరాలు చేస్తారు. ఇందు మూలంగా నేను చిత్తూరు పట్టణ ప్రజలకు కానీ చిత్తూరు సబ్ డివిజన్లో ఉన్న అందరి ప్రజలకు తెలియజేయడం ఏమనగా, హౌసెస్లో లాక్ వేసే వెళ్ళేటప్పుడు విలువైన వస్తువులు, బంగారు వస్తువులు కావచ్చు, ఏ విలువైన వస్తువులు కానీ ఇంటిలో పెట్టకుండా వీలైతే లాకర్లో, లేకైనా ఎక్కడైనా భద్రమైన ప్రదేశంలో మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఉంచి వెళ్ళవాలనేది మొట్టమొదటిది. రెండోది, అలా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని LHMS అని అంటారు, దాన్ని పోలీస్ స్టేషన్ ద్వారా పొంది దాని సర్వీసెస్ పొందినా మీకు అక్కడ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మూడవది, మీ ఇంటి దగ్గర ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకుంటే దానివల్ల కానీ మనము డిటెక్ట్ చేయడము, ప్రివెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆ కాలనీల్లో ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు ఎక్కడైనా సంచరించిన ఎడల వెంటనే పోలీసు చిత్తూరు వాట్సాప్ నంబర్ 9449000005 కానీ, డైల్ 112 కానీ, సంబంధిత పోలీస్ స్టేషన్ 1 టౌన్కి కానీ, లేకుంటే 2 టౌన్కి కానీ, లేదు డిఎస్పీ గారికి మా నంబర్కైనా, ఈ నంబర్లు ఏవైనా తెలియజేస్తే వెంటనే నేరస్తులు పట్టుకునేకి ప్రజలు సహకరించినట్లయితారు. ప్రజలు కానీ సహకరించి వస్తువులు భద్రపరుచుకొని ఏదైనా సమాచారం అనుమానాస్పద నాకు సంబంధం లేదు అని అనుకోకుండా మీరు తెలియజేసిన ఎడల
ఇట్లాంటి నేరాలు ఫ్యూచర్లో జరగకుండా పట్టణంలో నేరరహితగా మనము ఎలాంటి జరగకుండా తిత్తూరు పట్టణంలో చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో స్పెషల్గా డే అండ్ నైట్ వర్క్ చేసి నెట్టిగంటయ్య గారు కానీ, శివశంకర్ కానీ, వారి టీం దేవరాజులు కానీ టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి అన్ని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. దీనికి ఎస్పీ గారికి ఆ ప్రపోజల్స్ రివార్డ్ ఇవ్వడానికి కానీ మేము ఇందు మూలంగా అందరికీ సిబ్బందికి కానీ ఆఫీసర్స్ కానీ రికమెండ్ చేస్తాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.